కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కనీస మర్యాద పాటించడం లేదు. చిరుద్యోగులపై కూడా ప్రతాపం చూపుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కుమారుడు ఓ ఎలక్ట్రీషియన్ను దుర్భాషలాడిన ఆడియో వైరల్గా మారింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్, ఎలక్ట్రీషియన్ రఫీక్ మధ్య వీధి దీపాల విషయంలో వాగ్వివాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వైస్ చైర్మన్ కుమారుడు ఆకాష్ ఎలక్ట్రీషియన్కు ఫోన్ చేసి నానా దుర్భాషలాడాడు. ఇంటికి వచ్చి తన తండ్రికి సారీ చెప్పాలని బెదిరించాడు. లేదంటే చంపేస్తానంటూ పరుష పదజాల ప్రయోగం చేశాడు. అతడు మాట్లాడిన మాటలు రికార్డు అయ్యాయి. వైస్ చైర్మన్ కుమారుడిపై ఎలక్ట్రీషియన్ చైర్పర్సన్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. వైస్ చైర్మన్ కుమారుడితో తనకు ప్రాణహాని ఉందని, ఈ విషయం తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరాడు.